పేకాట పేకాటే బామ్మర్ది బామ్మర్ది అంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇదేంటి ఆయన ఎప్పుడు అన్నాడు అనుకుంటున్నారా? అనుకోలేదు. జనం అందరూ, ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమా తర్వాత ఇంకా సినిమా పవన్ కళ్యాణ్ చేయరు అని చెప్పేసి మొన్న అనేక సందర్భాలు అనుకున్నారు. ఆ సినిమాలు ఏంటంటే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్న సినిమాలు ఏమి ఇక రావనుకున్న టైంలో టక్మని ఈ జనవరి 1కి ఒక మంచి అనౌన్స్మెంట్ చేశారు. ఆ సినిమా అనౌన్స్మెంట్ అవగానే ప్రేక్షకులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే చెప్పే పనే ఉంది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వాళ్ళందరూ కూడా అమ్మయ్య ఇంకా బాస్ సినిమాలు కంటిన్యూ చేస్తున్నారు, ఆపట్లేదు అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చారు. గతంలో 5 సినిమాలు స్టార్ట్ అయ్యి 5 సినిమాలు కూడా విడుదలవడానికి చాలా టైం పట్టాయి. వాటిలో ముఖ్యంగా మనందరికీ తెలుసు హరిహర వీరమల్లు 2025లో జూలై 24వ తారీఖున విడుదలైంది. అలాగే 2-3 నెలల గ్యాప్లోనే ఇమ్మీడియట్గా ఓజీ రిలీజ్ అయ్యి మంచిగానే ఓకే మళ్ళీ బాస్ లైన్లోకి వచ్చేసాడన్న ఫీలింగ్ తీసుకొచ్చి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్కి రెడీగా ఉండింది. ఈ టైంలో ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయిపోతే ఇంకేం సినిమాలు లేవు అనుకునే టైంలో సినిమాలు చేస్తున్నారు. సురేందర్ రెడ్డి గారి దర్శకత్వం, అతనొక్కడే లాంటి సినిమాతో స్టార్ట్ చేసి కెరియర్ని ఇప్పటికి 20 ఏళ్ళైంది. ఈ 20 ఏళ్లలో అత్యద్భుతమైన సినిమాలు ఆయన మహేష్ బాబుతో సినిమాలు చేశారు. అతిథి అనే సినిమా, అశోక్ ఊసరవెల్లి సినిమాలని 2 కూడా సురేందర్ రెడ్డి గారి దర్శకత్వం వహించారు. కిక్ రవితేజ కెరియర్లోనే ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమా. అలాగే రేస్ గుర్రం, కిక్ 2, ధృవ రామ్ చరణ్ సినిమా, ఇకపోతే ఆ తర్వాత వచ్చిన సైరా నరసింహారెడ్డి, మొన్న ఈ మధ్య వచ్చిన ఏజెంట్, ఇలా చాలా సినిమాలు ఆయన దర్శకత్వంలో వచ్చాయి. ఆయన సినిమాల్లోంచి వస్తున్నాడు అంటే ఒక క్రేజ్ ఉంటుంది. సూపర్గా చేస్తాడు. కామెడీని చేయటంలో సురేందర్ రెడ్డి దిట్ట. చాలా మంచి రైటింగ్ ఉంటుందనే ఒక పేరు కూడా ఉండింది. ఇలాంటి టైంలోనే రామ్ తాల్లు గారి నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ఒక క్రేజ్ ఏర్పడింది. మిగతా నటీనటులందరూ ఎవరు, టెక్నీషియన్స్ అందరూ ఎవరు అనేది కూడా మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యంగా ఒక పేరు చెప్పాలి. ఆ పేరు ఏంటంటే ఒక్కంతం వంశీ. ఆయన మంచి రచయితగా విపరీతమైన పేరు తెచ్చుకున్నాడు. దర్శకుడుగా అల్లు అర్జున్తో ఒక సినిమా కూడా చేశాడు, నా పేరు సూర్య అనే సినిమా. ఒక్కంత వంశీ అనగానే ఎందుకు అంత క్రేజ్ అంటే, ఒక్కంత వంశీ మొట్టమొదటి ఈటీవీ వార్తలు చదివేవారు. అలాగే గంటారావు అని వచ్చే ఒక వార్తలు చదివేవారు. ఆ తర్వాత చిన్నగా రచయితగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. అక్కడి నుంచి దర్శకుడయ్యారు. ఇలా రకరకాల జర్నీలు కెరీర్లో చాలా మంచి జర్నీ ఉండింది ఒక్కంత వంశీకి. ఇకపోతే సురేందర్ రెడ్డితో ఆయనకి చాలా దగ్గర పరిచయం, సాన్నిహిత్యం ఉంది. వారిద్దరు కలిసి చేసిన సినిమాలు దాదాపు 5 సినిమాలు బ్లాక్ బస్టర్గా నిలిచాయి. చాలా మంచి సినిమాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు అనగానే ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ఒక బడ్జెట్స్ కానీ అన్నిటికి కూడా ప్రతి దానికి కూడా సమాధానం చెప్పే విధంగా ఈ సినిమా ఉండబోతుందంటూ ఆ సినిమా టీం మాట్లాడతాం మనందరం గమనిస్తూనే ఉన్నాం. చూద్దాం ఏమవుతుందో. ఇలాంటి అనేక వార్తలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి. నేను శివ మల్లాల.